విచ్చేసిన ఇతరులు రియాజ్ గారు, మన గిరీష గారు, రెడ్డి గారు, మా గౌడ్ గారు, ముఖ్యంగా అందరికన్నా ముందు మనం థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికంటే జ్యోతి మేడం గారికి. జ్యోతి మేడం గారు అంటే ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వంలో ఏదైతే జరుగుతున్నాయో వెసులుబాట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు ఆర్టీఏ చట్టం కింద అంటే సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ఆ సమాచార హక్కు చట్టం ప్రకారంగా మనం అప్లికేషన్ ఇస్తే దాని ప్రకారంగా అసలు ఈ రోడ్డు ఎంతకేశారు, ఏమి ఇచ్చారు, పట్టాలు ఎన్ని ఇచ్చారు, లేకపోతే రేషన్ కార్డు ఎన్ని ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, లేకపోతే మనకు ఇవ్వవలసిన ఏదైతే ఉన్నాయో మన బడ్జెట్ ఏదైతే ఉన్నదో మనకు రావాల్సిన వనరులు కానివ్వండి, లేకపోతే మనకు ఏదైనా రావాల్సిన డబ్బులు కానివ్వండి, ఏదైనా ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఏ రకంగా చేస్తుంది, ఏమైంది, అపాయింట్మెంట్ అయినప్పుడు కూడా ఉద్యోగాల అపాయింట్మెంట్ అయినప్పుడు కూడా దాన్ని కూడా ప్రశ్నించే హక్కు ఆర్టీఏ హక్కు ఉంది. ఎందుకంటే ఏ బేస్ మీద ఏ రకంగా ఎట్లా సెలెక్ట్ చేశారు, ఏం చేశారు అని ఆర్టీఏ హక్కు చట్టం ప్రకారంగా మనం ఒక పిటిషన్ ఇస్తే వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నట్టుంది. దాని ప్రకారంగా మనకు అన్ని విషయాలు కూడా తెలియపరిచిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ బలిఫిట్ రోడ్డే ఉంది, దానికి ఒక 10 లక్షలు శాంక్షన్ అయింది. అయితే ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఏ ఖర్చు పెట్టారని మనం ఎవరైతే ఉన్నారో కన్సల్ట్ ఆఫీసర్స్కు మనం నోటీస్ ఇస్తే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ దేన్ని ఎట్లా చేశారు, ఏ రకంగా చేశారు, ఏంటనేది ఇవ్వవలసిన హక్కు వాళ్ళకు ఉన్నది. అట్లే రేషన్ షాప్ ఉన్నది అనుకోండి, రేషన్ షాప్ ఉంటే రేషన్ షాపులో ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఇస్తున్నారు, బియ్యం ఎట్లు ఇస్తున్నారు, గోధుమ ఎట్లు ఇస్తున్నారు, నూనె ఎట్లు ఇస్తున్నారు, ఇంకా వేరే నిత్యావసర వస్తువులు ఏ రకంగా సక్రమంగా సరఫరా చేస్తున్నారా లేదా, ప్రజలకు అందుతున్నాయా లేవా, ప్రజలకు అందవుతున్నాయా, బ్లాక్ అవుతున్నాయా, ఏ రకంగా అవుతున్నాయి అనే దాన్ని చెప్తారు. అసలు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయి అనే దాని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మనం తీసుకువచ్చాను. అది ఆ రకంగానే మనకు అన్యాయం జరిగితే ఏదైనా ఎక్కడ ఒక చోట ఎక్కడో ఏదో ఒక రకంగా మనకు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అవుతుంది. డబుల్ బెడ్ శాంక్షన్ అయిన తర్వాత రాని వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద పోవచ్చు. ఎందుకంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు ఎవరికి ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఎవరికి ఉన్నది, ఎవరికి లేదు, మీరు ఎందుకు తెలియపడతారు అనే దాని ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద తీసుకుంటే ఉన్నవాడికి వచ్చిందా, లేని వాళ్ళకి వచ్చిందా అనేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద సమాచార హక్కు చట్టం ప్రకారంగా మనకు ఇవ్వవలసిన బాధ్యత వాళ్లకు తప్పకుండా అధికారులకు ఉన్నది. ఇవ్వకపోతే మనం అప్పీల్ వెళ్ళాలి. జిల్లా సమాచార కమిషన్ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ హైదరాబాద్లో సమాచార హక్కు కమిషనర్ ఉంటాడు. సమాచార హక్కు చట్ట కమిషనరు అతనికి అప్పీల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ అధికారుల మీద మనం కంప్లైంట్ చేసి మనం అక్కడికి వెళ్ళి మనము ఏదైతే ఉన్నదో మాకు ఈ రకంగా మేము అడుగుతుంటే వీళ్ళు మాకు ఇవ్వటం లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అధికారుల మీద చర్య ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇవ్వలేకపోతే వాళ్ళ మీద చర్య కఠిన చర్య తీసుకుంటారు. ఇది ఒక చట్టం, సమాచార హక్కు చట్టం అనేది ఒక చట్టం తయారైంది. ఇది మామూలు ఇది కాదు. కానీ మన జ్యోతి మేడం గారు ధైర్యంతో ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని ఎంతో మంచి దృక్పథంతో, మంచి ఆశయాలతో వారిని అభినందిస్తున్నాను. వారిని ఇంకా ముందుకు వెళ్ళి ఈ ప్రజలకు ముందు సేవ చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు అనేది ప్రతి మనిషికి ఎన్నో రకాల హక్కులు ఉన్నాయి. వాళ్ళకు జీవించే హక్కు ఉన్నది, తర్వాత మాట్లాడే హక్కు ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉన్నది, తర్వాత వృత్తి స్వేచ్ఛ ఉన్నది, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉన్నది, అన్ని రకాల స్వేచ్ఛలు ఉంటాయి. హ్యూమన్ రైట్స్ ఏవైతే ఏ రకంగా ఉంటాయి. ఇంకోటి హ్యూమన్ రైట్స్లో ఇంకోటి ఉంటుంది. అనవసరంగా ఎవరి మీదైనా కేసు పెట్టినా, ఎవరి మీదైనా కేసు అరెస్ట్ చేసి జైలు పెట్టినా, ఎవరినైనా ఏదైనా నిర్బంధించినా, లేకపోతే ఎవరైనా ఆస్తులు అక్రమంగా ప్రభుత్వమే ఆక్రమించుకుందనుకోండి, ఆస్తులు కానీ అవి కానీ, దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో అక్కడ చైర్మన్
జిల్లా జడ్జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటాడు, తర్వాత మెంబర్స్ ఉంటారు. వాళ్ళు దాన్ని పరిశీలించి దాన్ని చర్య తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అది కూడా పవర్ఫుల్. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా పవర్ఫుల్ అయినది. మనకు ఏ రకమైన నష్టం జరిగినా, మన హక్కులకు భంగం కలిగినా, మనకు ఏదైతే మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు మనము హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ కావడానికి వీలవుతుంది. అనవసరంగా ఒక వ్యక్తిని నక్సలైట్ అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకంటే అతను ఆ నేరం చేయలేదు, ఆ రకమైన ఇది చేయలేదు, అది ఆస్తులు ప్రభుత్వం కొన్ని ఇల్లీగల్ ఆక్రమించుకున్నది అనుకోండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ కావడానికి వీలవుతుంది. మా ఆస్తులు ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది, లేకపోతే ఇంకే వ్యక్తి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి అయినా ఆక్రమించుకున్నాడు, ఈ రకంగా చేసినప్పుడు మానవ ఏదైతే ఉన్నదో హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అయితే వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసి దాని మీద సరైన న్యాయం చేయడానికి వీలవుతుంది. ఈ రకంగా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ప్రజలకు పెద్ద పెద్ద ఇష్యూస్ దీంట్లో వస్తాయి. కాబట్టి వీటిని కూడా తీసుకొని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ పెట్టి మన జ్యోతి మేడం గారు సేవ చేస్తున్నందుకు వారికి ఈ సభాముఖంగా వారికి సంపూర్ణంగా అభినందనలను తెలియజేస్తున్నాను. ముందు ముందు కూడా ఈ వీటిని కూడా ఈ సమస్యలు కూడా పరిష్కరిస్తామని కోరుతూ నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.